జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాఖరున శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం. ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని, వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు ఒక రాశైన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశైన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము, ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మన జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికే మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకి ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడూ పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అస్సలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది, అదే అసలు ఆ కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇది ఒకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్ అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు చాలా మంచి శుభ సమయంలో ఉన్నారని చెప్పాలి. ద్వాదశ రాశుల్లో ఎవరికి ఎక్స్ట్రీమ్ బెనిఫిట్ ఉంది అంటే ఏకైక రాశి డెఫినెట్గా మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణము మీ రాశి నుంచి ఇది లాభస్థానం అవ్వడము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న ఆందోళన, ఆదుర్ద, ఇన్సెక్యూరిటీ వీటన్నిటి నుంచి బయటకు వచ్చే శుభ సమయము. మీకు తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తారు శని రాహువులు వీళ్ళిద్దరూ కలిసి. ఫైనాన్షియల్గా కూడా అమ్మయ్య కొంత బాగుంది, ఇంకా ముందుకు వెళ్ళబోతున్నాము, ఇంకా బాగా ఉంది అని అనుకునే స్టేజ్లోకి ఇప్పుడు మిమ్మల్ని శని రాహువులు ఇద్దరూ కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మీకు శనేశ్వరుడు సహజంగానే మీకు రాజయోగాన్ని ఇస్తాడు. అందులో ఆయన రాశిని షేర్ చేసుకున్న రాహు భగవానుడితోటి ఇక్కడ మీ సహజ కాలపురుషుడు కుండలిలో వాళ్ళిద్దరు లాభస్థానాన్నే సూచిస్తారు. ఇక్కడ మీకు కూడా మీ రాశి నుంచి చూసుకుంటే అది లాభస్థానం అయింది. సో లాభం స్క్వేర్ పడింది, ఇక్కడ మీకు ఏకాదశం స్క్వేర్ పడింది, డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ దీన్ని మీరు అనవసరంగా పాడు చేసేసుకోకండి. పాడు చేసుకోవడం అంటే మీరు ఏదో పాడు చేసుకుంటారని కాదు, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళండి. మీరు తీసుకునే ప్రతి స్టెప్ కూడా చాలా మంచి లీడ్లోకి వెళ్తుంది. చెప్పుడు మాటలు వినకండి, చాడీలు వినకండి. వీటి వల్ల మీకు కొంచెం యోగం తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా మీ సమూహంలో ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒకటి వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళని కరెక్ట్ వేలో పెడితే మీకు మంచిది. ఎందుకంటే ఒకళ్ళని కరెక్ట్ చేశారు కాబట్టి మీకు చాలా మంచి సత్ఫలితాన్ని వీళ్ళిద్దరు, ఎందుకంటే ఆయన కర్మకారకుడు కాబట్టి ఇప్పుడు అన్నీ కేర్ఫుల్గా చూస్తూ ఉన్నారు. ఆయన చేతితో ఇప్పుడు శనీశ్వరుడి చేతిలోనే ఉంది ఖజానా అంతా కూడా, మీకు ఇవ్వాల్సిన ఖజానా అంతా. సో ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాహు భగవానుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు నువ్వు శనేశ్వరుడికి ఆయన ఏం చెప్తానంటే నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, దానికి 3 నేనే ఇస్తాను. ఎందుకంటే రాహు భగవానుడు ఎప్పుడూ కూడా అందరితోటి హట్కే ఉంటాడు. అంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు ఆయన ఒక్కడం మటుకు నువ్వు ఎవరైనా మంచి చేస్తూ ఉంటే ఇప్పుడు మంచి చేసే స్థానంలో ఉన్నారు కాబట్టి నువ్వు చేసే మంచి కంటే నేను ఎక్కువ మంచి చేయాలి, ఎందుకంటే నా గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి నీ గురించి కంటే అన్న ఇది ఎక్కువగా ఉంటుంది. గ్రహతత్వం అలా ఉంటుంది. సో రాహు భగవానుడు ఇప్పుడు ఇంకా పోటీ పడుతూ మీకు ఇవ్వడానికి ఉన్నారు. ఇక్కడ కర్మకారకుడు కాబట్టి ఎంత రాజయోగ కారకుడైనా సరే నిష్పక్షపాతంగా కర్మలను ఆయన ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే మీరు ఎవరితో అందులో అది ద్వితీయ స్థానమైంది. మీ వృషభ రాశి అంటే సహజకాల పురుషుడు కుండలిలో ద్వితీయ స్థానం అవడం వల్ల మీరు ఎవరి గురించి కూడా గాసిప్స్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వకండి. అలిగేషన్స్, రూమర్స్ ఇలాంటి వాటన్నిటికీ చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు. ఇది పర్ఫెక్ట్
కరెక్ట్గా సెట్ అవుతుంది మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి. యోగాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఒకవేళ మీ చుట్టూ ఉన్న ఒకవేళ మీకు తెలియకుండా మీరు మాట్లాడితే మీకు వచ్చే దోషం అయితే ఉండదు. ఎందుకంటే శనీశ్వరుడు దోషాన్ని అయితే మీకు పనిష్మెంట్ అయితే ఇవ్వడు, కాకపోతే యోగాన్ని తగ్గించేస్తాడు, మీకు ఇవ్వాల్సిన తగ్గించి ఇస్తాడు. ఇదొక్కటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, హ్యాండిల్ చేసుకోండి. ఇప్పుడు పరీక్ష కోసమైనా మీ చుట్టూ ఉండేవాళ్ళు అలానే వస్తారు, వాళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం. వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటారు, మీ టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళ సోలు వాళ్ళు పాడు చేసుకుంటారు, వచ్చి మీ సోలు తగుదనమ్మంటూ మీ సోల్ని పాడు చేయడానికి సిద్ధం అవుతారు. కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మీకు వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎలాగైనా సరే కమ్యూనికేషన్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏవంటే అవి వినడానికి కావచ్చు, చూడడానికి కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు దూరంగా ఉండండి. అన్నీ మంచివే మాట్లాడాలి, మంచివే వినాలి, మంచిగా చూడాలి. ఇదొక్కటి మీరు ప్రిన్సిపల్గా పెట్టుకుంటే చూడండి, శని రాహువుల యొక్క సంచారం ఇంకా శనేశ్వరుడు ఇంకా 2.5 సంవత్సరాలు మీకు అద్భుతమైన యోగాన్ని వృషభ రాశిలో వృషభ లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కలిగిస్తారు. దీన్ని మీరు చాలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను, యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలమే అయినా సరే మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామి వారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించింది చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామివారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనీశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. అంటే ఒక భూతద్దం అని అనుకోండి, రాహుదేవుణ్ణి మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే, అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు, అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువుల గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా పెంచి చూపిస్తాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలామందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గ్యారంటీ. జీవితం అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అది, అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసమర్థుడు రాహుదేవుడు. ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోటితో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత సేమ్ చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్గా వింటే కనుక, ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయ భావం అంటేనే
అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు. ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ రెండు బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు, ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.